జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రామలత కూర్చో. ఏంటమ్మా లత, మీ ఆయన కళ్ళు పోయి గుడ్డోడైపోయాడంటగా? అవునా, ఎవరైనా చస్తే తప్ప చూపు రాదంట. నిజమేనే, నువ్వు మీ బాబు చావండి, అప్పుడు మీ కళ్ళని వర్మకి పెట్టిస్తాం. మాకేం దొరదంట, ఏదో పాపం మొగుడికి చూపుపోయి చిన్నపిల్ల బాధపడుతుంది కదా అని ఓదారుద్దామని వచ్చాం. మీ ఓదార్పు కోసం ఇక్కడ ఎవరూ లేరు, వెళ్ళిపోండి. అలాగే పోతామండి. లత కాబట్టి ఇంకా బతికే ఉంది. అదే నాలాంటి మహాపతివ్రత అయితే ఈ పాటికి ఆత్మహత్య చేసుకొనైనా నా మొగుడికి కళ్ళిచ్చుండేదాన్ని. అంటే ఏంటి నువ్వనేది? లతను ఆత్మహత్య చేసుకుని చావమంటున్నావా? ఆ కళ్ళు ఆ పిల్ల మూడికి పెట్టమంటావా? ఆ పెడితే తప్పేముందంట? నా భర్తే నా ప్రాణం, నా భర్తే నా దైవం అన్నప్పుడు భర్త కోసం ఈ మాత్రం త్యాగం చేయలేదా ఏంటి? పళ్ళు రాలగొడతానేమనుకున్నారు? కష్టాల్లో ఉన్న వాళ్ళని ఓదార్చాల్సింది పోయి చావమని సలహాలిస్తారా? అయ్యో రామా, ఆ అమ్మాయి స్థానంలో నా కూతురుంటే సచ్చేదానని చెప్తుంది గాని ఆవిడనెవరూ చావమనట్లేదు తల్లి. చూడమ్మా లత, పెద్దోణ్ణి, పైగా అనుభవంతో చెప్తున్నాను. చూపులేని జీవితం వృధా అమ్మా. ఆ బ్రతుకు బ్రతికే కంటే అమ్మా దీంట్లో అయినా దూకి చావడం నయ్యం. నోర్ముయ్! నా భర్తని ఎలా కాపాడుకోవాలో, నా భర్తకి ఎలా చూపు తెప్పించాలో నాకు బాగా తెలుసు. నీ ఎదవ సలహాలు నాకేం అక్కర్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇన్నిసార్లు పొమ్మన్నాక మనకేంటి నాన్న, వెళ్దాం పదా. పదమ్మా. లత, వాళ్ళ మాటల్ని నువ్వేం పట్టించుకోకు. రా కూర్చో, కూర్చో, కూర్చో. కాంతమ్మ గారు, వాళ్ళన్న దాంట్లో తప్పేముందండి? నేను పిరికిదాన్ని, స్వార్థపరురాల్ని కాబట్టి సరిపోయింది. లేదంటే చింతామణిలా చచ్చి నా భర్తకి కళ్ళిచ్చేదాన్ని. లత, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే బాగోదు. వాళ్ళేదో పిచ్చివాగుడు వాగారని వాళ్ళ పిచ్చి మాటలు పట్టించుకుంటావా? అత్తా, ఏటైంది? ఏం లే చిట్టి, మందులిచ్చేశారా? ఇచ్చేసాం అత్తా. లత, నువ్వు లోపలికెళ్ళి కాసంత ధైర్యం చెప్పు, సరేనా? అలాగే అక్క. బావా, చెల్లి సొత్తుంటే చాలా బాధగా ఉంది బావా. ఏం చేస్తాం చిట్టమ్మా, మంచి వాళ్ళకెప్పుడు ఆ దేవుడు కష్టాలను ఇస్తూనే ఉంటాడు. నువ్వు చేస్తే నాకెలా న్యాయం జరుగుతుంది? ఆడది దేన్నైనా భరిస్తుంది కానీ తన భర్తని వేరే ఆడదంతా పంచుకోవడాన్ని భరించలేదు. అదే నేను చేస్తే మీ భర్త మీకే దక్కుతాడు, మీకే సొంతమవుతాడు. అప్పుడు ఎప్పట్లాగా మీతో పాటు సంతోషంగా ఉంటారు. అందుకే చావాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఈ సమస్యకి పరిష్కారం లేదేమో అనుకున్నాను, కానీ నా కళ్ళు తెరిపించావు. వదినా, అసలు ఏం మాట్లాడుతున్నావా? అదే చిట్టమ్మా, నా కోసం ఇది చావాలనుకుంది కదా, చావాల్సిన అవసరం లేదు. ఈ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను. అక్క, నువ్వు చూపిస్తావా? అవును తమ్ముడు, మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఓ పరిష్కారం దొరుకుతుంది. అది ఇప్పుడే నాకు అర్థమైంది. మీరెవరూ నా గురించి బాధపడకండి. నేనే పుట్టింటికి వెళ్ళటం లేదు. నా భర్తతో నేను ఇక్కడే ఉంటున్నాను. వదినా,
నువ్వు చెప్పేది నిజమేనా? అవును చిట్టమ్మా. నేనెందుకు నా పుట్టింటికి వెళ్ళాలి? నా భర్తతో ఇక్కడే ఉంటాను. నా బిడ్డతో కలిసే ఉంటాను. చాలా సంతోషంగా ఉందక్క. నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు. అవును నీలు, నువ్వు నన్ను క్షమింతావని నేను అస్సలు అనుకోలేదు. నా వల్ల నీకు ఎలాంటి అడ్డు ఉండదు. నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. భాస్కర్ ఎప్పటికీ నీవాడే, నీ భర్తే. నేనెప్పటికీ అతిథినే. అతిథిలాగే వెళ్ళిపోతాను. అతిథి నువ్వు కాదు నాగమణి, నేను. ఈ రోజుతో నా భార్య పాత్ర ముగిసిపోతుంది. అసలు ఇదెప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. దీని అమాయకత్వంతో చచ్చిపోతున్నాను. ఛ! బే బే బావా, వదిలేటి ఉన్నట్టుండి అంతలా మారిపోయింది. నాకు అదే అనుమానంగా ఉంది చిట్టమ్మ. బహుశా ఆ నాగమణి ఆత్మహత్య చేసుకోబోయేసరికి అక్క ఆ డెసిషన్ తీసుకుందంటావా? లేదు, వదిన మనసులో ఇంకేదో ఉంది. అదేటో తెలుసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.